డ్రై ఫ్రూట్స్ లడ్డు తయారీ విధానం చూద్దాం. డ్రై ఫ్రూట్స్ లడ్డు చేసుకుందామని టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకొని వన్ కప్పు బాదాము సన్నగా కట్ చేసుకొని వేసుకున్నాం. ఒక 200 గ్రాములు ఉంటాయి. కాజు ఒక 80 గ్రాములు ఉంటాయి. నెయ్యి మరి కొంచెం వేసుకుంటున్నాం. పిస్తా పప్పు ఒక 100 గ్రాములు అన్నీ కట్ చేసుకున్నాను. నేను మంచి ఆవు నేతిలో వేయించుకుంటున్నా. నేను ఈ దొడ్ల నెయ్యి మంచి ఫ్లేవరు, మంచి టేస్ట్గా ఉంటున్నాయి దేనిలో వేసుకున్నా కానీ. నెయ్యి ఈ డ్రై ఫ్రూట్స్ లడ్డు మనమైన పిల్లలకి ఇచ్చిన ఎంతో హెల్దీ కదా. ఇప్పుడు ఇవి కూడా ఒక 80 గ్రాములు ఉంటాయి. పుచ్చగింజల విత్తనాలు, కర్బూజా విత్తనాలు, పొద్దురుడిత్తులు కూడా ఇవి కూడా 80 గ్రాములు ఉంటాయి. ఇవి గుమ్మడి గింజలు అంటారు, పంకిన్ సీడ్స్ అంటారు. ఇవి కూడా 80 గ్రాములు. మరి కొంచెం నెయ్యి వేసుకుంటా. ఎండు కొబ్బరి ఒక పెద్ద కొబ్బరి తురుముకున్నా. మీ దగ్గర డిస్కెట్ కొబ్బరి ఉన్నా కూడా వేసుకోవచ్చు. నేనైతే ఇట్లా తురుముకున్నా. ఈ లడ్డు కట్టినప్పుడు మంచిగా కనబడుతుంది ఇట్లా తురుముకొని వేసుకుంటే. చూస్తాను మీకు, మన కంటికి ఇంపు అయితేనే కదండి నోటికడికి పోతుంది ముద్ద. అన్నీ సిమ్లోనే పెట్టుకొని ఎంచుకుంటున్నా. నేను ఒక స్పూను గసగసాలు వేడికే వేగిపోతాయి. స్టవ్ ఆఫ్ చేసుకున్నా. స్టవ్ ఆఫ్ చేసుకొని ఇది పక్కన పెట్టేసుకున్నా. సీడ్స్ తీసేసుకున్న ఖర్జూర, ఇది మొత్తం 250 గ్రాములు అంటే పావు కిలో ఖర్జూర. ఇవి మిక్సీ పట్టుకుందాం మెత్తగా. ఎండు ద్రాక్ష కూడా ఇవి ఒక 10 గ్రాములు ఉండొచ్చు. ఎండు ద్రాక్ష మిక్సీ పట్టుకున్నా కదా, వేరే గిన్నెలోకి తీసేసుకుందాం. ఇప్పుడు అదే కడాయి పొయ్యి మీద పెట్టుకొని మరొక టేబుల్ స్పూన్ నూనె వేసుకొని మనం మిక్సీ పట్టుకున్న ఖర్జూరం పేస్ట్ వేసుకోవాలి. ఇట్లా స్మాష్ చేసుకుంటూ ఇట్లా ఒక 2-3 నిమిషాలు ఉడికించుకొని ఇప్పుడు మనము వేయించుకున్న డ్రై ఫ్రూట్స్ అన్నీ వేసేసుకోవాలి. ఇవన్నీ కలిసేలాగా కలుపుకున్నాం. స్టవ్ ఆఫ్ చేసుకున్నాం. కొంచెం చల్లగా అయినాక మంచిగా కలుపుకొని ఉండలు కట్టేసుకుందాం. కడాయి వేడిగా ఉంది, కొంచెం లావుగా ఉంది కదా కడాయి, వేడిగా ఉంది. కొంచెం కొద్దిగా చల్లగా కానిద్దాం. మంచిగా కలిసేలాగా అంతా కలుపుకుందాం.
చేయి పెట్టేస్తుంది. కొంచెం గోరువెచ్చగానే ఉంది. నాకైతే ఇంకా టైం లేదని చుట్టేసుకుందామని. కరెక్ట్గా ఇట్లా కొలతలు కరెక్ట్గా ఉంటే ఇట్లా మంచిగా జిగురు కూడా మంచిగా సరిపోతుంది మన కుండకు, ఈజీగా వస్తుంది చూడు. అంతా కలుపుకున్నా కదా, మరి కొంచెం నెయ్యి చేతికి అప్లై చేసుకొని మన కుండ ఎంత కావాలో, ఏ సైజు కావాలో, పెద్దగానా చిన్నగానా చూసుకొని ఇలాంటి హెల్దీ లడ్డు ఇది మన పిల్లలకి ఇచ్చినా మనం తిన్నా ఎంత హెల్దీ అండి. ముఖ్యంగా మన ఆడవాళ్ళకు చాలా హెల్దీ. ఏదేదో జంక్ ఫుడ్ బయట కొనిచ్చే బదులు ఇట్లా చేసుకొని పిల్లలకు రోజు ఒకటి ఇచ్చుకుంటే ఎంత హెల్దీ. అన్నిట్లనే చుట్టుకుందాం. అన్నీ రెడీ అయిపోయినాయి. నాకు వచ్చినాయి 5, 10, 15, 20, 24 వచ్చినాయి నేను తీసుకున్న వాటిలకు. ఇవి ఎంత హెల్దీ కదండి. ఇవి మన బొక్కలకు కూడా బలము, జుట్టు రాలిపోయిన జుట్టు కూడా పెరుగుతుంది ఇవి తింటే. చాలా హెల్దీ కదండి. ఈ రెసిపీ ఒకసారి ట్రై చేసి చూడండి. మీరు కూడా మీ పిల్లల కోసం, మీకోసం ఒకసారి ట్రై చేసి చూడండి. వీడియో ఎట్లా వచ్చిందో కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్.